ఓకే. సో ఏంటి పెన్షన్స్ ఇష్యూ దీన్ని మొన్న పోయి గత నెలలో చూసాము. అది చాలా పెద్ద కాంట్రవర్సీగా మారింది. ఈ నెల కూడా చూస్తున్నాం. పాపం ఇంకా బ్యాంకుల చుట్టూరు, ఆ సచివాలయాల చుట్టూరు తిరుగుతున్నారు. నిన్న ఒక ఇద్దరు వృద్ధులు కూడా ఆ ఎండదాటికి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితిని చూస్తూ ఉన్నాము. మేము ఇచ్చాము, మేము ఉదారంగా మనస్తత్వంతోనే ప్రభుత్వ ఉద్యోగుల చేతో లేదంటే అక్కడ ఉన్నటువంటి అధికారుల చేత పెన్షన్లు పంచమని మేము ఇచ్చాము. కానీ జగన్మోహన్ రెడ్డి దీన్ని రాజకీయ కోణంలా మార్చి వృద్ధుల మరణాలను కూడా రాజకీయం చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారని చెప్పేసి ప్రధాన మీడియా పార్టీ లీడర్లు చేస్తున్నటువంటి కామెంట్స్. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ప్రధానంగా మిత్రపక్షాలు ఏదైతే కూటమి ఉందో ఆ కూటమి వేసినటువంటి రాజకీయ గోలు రివర్స్ అయింది. వాళ్ళ రాజకీయ ఎత్తుగడ వీళ్ళకి మెడలు చుట్టుకునింది. అది ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకోకుండా మళ్ళీ ఎదురుదాడి చేస్తే ప్రయోజనం శూన్యం. ఇక్కడ రాజకీయాల్లో ఇంకొక వారంలో ఎలక్షన్ జరుగుతుందనగా ప్రతి ప్రధాన పార్టీ రాజకీయమే చేస్తుంది. ఏ రాజకీయాన్ని ప్రజలు ఎట్లా చూస్తారనేది ఇక్కడ మౌలికమైన ప్రశ్న. వీళ్ళు కరెక్టా వాళ్ళు కరెక్టా అనేది ఇంకా అయిపోయింది. నా పాయింట్ ఏంటంటే నిన్న పురంధేశ్వర్ గారు ఒక అద్భుతమైన స్టేట్మెంట్ చూసా. ఆమె ఏమంటారంటే, పురంధేశ్వర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రస్తావించిన రాజకీయం చేస్తున్నాడు, రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నాడు అని చెబుతూ 130 సార్లు బటన్ నొక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం సంక్షేమ ఈ పెన్షన్ల కోసం ఒక బటన్ నొక్కలేడా అనింది. అది తెలిసనిందా తెలియక ఇప్పుడు నా బటనే కదా నొక్కింది. ఇప్పుడు జవహర్ రెడ్డి అప్పుడు జగన్ నొక్కినట్టు ఇప్పుడు జవహర్ రెడ్డి గారు నొక్కాడు, అంతే కదా. బటన్ నొక్కినంటే బటన్ నొక్కితే నేరుగా పోయి వాళ్ళ అకౌంట్ లో పడుతుంది, వాళ్ళ ఇంట్లో పడదు. ఇప్పుడు బటనే నొక్కింది. అదే ఏమంటారు, పవన్ కళ్యాణ్ గారితో కలిసిన సావాస దోషం ఏమో కానీ ఈ పంచ్ డైలాగులు ఎక్కువైపోయినాయి. 130 సార్లు నొక్కారు కాబట్టి ఇంకొకసారి నొక్కలేడా, ఇప్పుడు బటనే నొక్కారు. అది మీరు చెప్తేనే నొక్కినారు. మీరు డిమాండ్ ఎలక్షన్ కమిషన్ యొక్క మార్గదర్శకాలు, జవహర్ రెడ్డి గారు బటన్ నొక్కినాడు. నేరుగా ఒక 60-70% మంది బ్యాంక్ అకౌంట్ లో పడిపోయినాయి. మిగిలిన వాళ్ళకి ఇళ్ళ కాడికి పంపించినారు, అంతే కదా. ఇప్పుడు ఎవరు పాటించినట్టు? ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను జవహర్ రెడ్డి గారు పాటిస్తున్నాడా, పాటించట్లేదా? ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఏం చెప్పింది? డిపిటి సిస్టాన్ని కొనసాగించండి, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర ఉద్యోగులు, ఇతర అవకాశాలు కూడా విధి లేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఇంటింటికి ఉన్న అన్నింటినీ పరిశీలించి చేయమని చెప్పారు. డిపిటి సిస్టమ్ అంటే ఏంటి? డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్. అదే బటన్ నొక్కడం. డిపిటి స్కీమ్ ఫస్ట్ ప్రయారిటీ ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది కాబట్టి 170% బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వేసేసినారు. ఇప్పుడు బ్యాంకులు కాడికి పోవాలి. ఎందుకు? సచివాలయం దగ్గర 10 కిలోమీటర్లు పోతే ఇప్పుడు ఇంకొక 20, 30, 40, 50 కిలోమీటర్లు బ్యాంకుల దగ్గర పోవాల్సి వస్తుంది. ఇది ఖచ్చితంగా ఎఫెక్ట్ ఇస్తుంది. దానివల్ల ఎవరికి నష్టం? మీకే నష్టం. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? ఎఫెక్ట్ ఇస్తున్నా కూడా దాన్ని తగ్గించుకోవట్లే ఎక్కడ. మళ్ళీ దానికి కౌంటర్ మీద కౌంటర్ ఇస్తూ మీడియాలో కొన్ని రాతలు రాస్తూ ఇట్లా దాన్ని ఇంకా పెద్ద చేసుకుంటూ ఉన్నారు. దాన్ని నివారించే చర్యలు ఎక్కడా కనిపించట్లేదు. అంటే ఒక తప్పు చేసినప్పుడు అరే మనం ఇక్కడ తప్పు చేసినాము, పొరపాటు అయింది అని అనుకోని రెండో తప్పు పోకుండా ఉండాలి. వీళ్ళు తప్పుని కవర్ చేసుకోవడం కోసం 4 ఎక్కువ తప్పులు చేస్తున్నారు. ఇప్పుడు ఏమంటారు? ఎలక్షన్ కమిషన్ దగ్గరకు పోయి ఇంటింటికి పంపిణీ చేయండి అని డిమాండ్ చేస్తారు. చీఫ్ సెక్రటరీ దగ్గరకు పోయి ఇంటింటికి పంపిణీ చేయండి, చీఫ్ సెక్రటరీ ఏమో జగన్మోహన్ రెడ్డి గారు మాటనేసి రాజకీయం చేస్తున్నాడు బయట వచ్చి ఆరోపణ చేస్తారు. వాళ్ళకి గొంతుగ్గా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఏం చెప్పాడు? ఎలక్షన్ కమిషన్ కి ఆన్ రికార్డ్ ఆయన మాట్లాడాడు. ఏం మాట్లాడతాడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు? ఎప్పుడు 23 మార్చి ఏం మాట్లాడతాడంటే, మేము రిటర్న్ గా కంప్లైంట్ ఇచ్చినాము, వాలంటీర్లకు ఈ పెన్షన్ దారులకు మధ్య లింక్ తెగ్గొట్టాలంటాడు. అది ఈ ఐఏఎస్ భాష అందామా బ్యూరోక్రాటిక్ భాష అందామా అర్థం కాదు కానీ లింక్ తెగ్గొట్టేసేయండి, వాళ్ళతో పనే లేదు. ఫస్ట్ డిమాండ్. రెండో డిమాండ్ ఏం చేస్తాడు తెలుసా? విధి లేని వాళ్ళు, వికలాంగులు, పోలేని వృద్ధులకి ఇంటి దగ్గర వేయండి, మిగిలిన బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ లో వేయండి. మార్చి 23వ తేదీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు రాతపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదు ఇది. బ్యాంక్ అకౌంట్ లో వేయండి, మిగిలిన వాళ్ళని సచివాలయాలకు రప్పించండి. భాష బలే ఉంది చూడండి, రప్పించండి అంటే ఐఏఎస్ భాష. అంటే ఈ అందమైన భాషను ఆయనతో మాట్లాడిచ్చేసినారు. ఆన్ రికార్డు దొరికాడు. ఇప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది? డిపిటి సిస్టమ్ అవకాశం ఉండాలి పంపండి. ఇప్పుడు ఏం చేశారు? మా తిరుపతిలో మున్సిపల్ కమిషనర్ గారు ఎలక్షన్ కమిషన్ సిఎస్ ఆదేశాల మేరకు ఇన్ని వేల పెన్షన్స్ ఉన్నాయి, దాంట్లో ఒక 5,000 పెన్షన్స్ అనుకుంటారు, 5,000 పెన్షన్స్ మాత్రం బ్యాంక్ అకౌంట్లు లేవు కాబట్టి బ్యాంక్ అకౌంట్ లో లేని వృద్ధులు ఇవేవి కాదు, బ్యాంక్ అకౌంట్ లేని ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గరకు పెన్షన్ ఇస్తాము, బ్యాంక్ అకౌంట్ లో ఉన్న ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ లో వేస్తాము. ఒకవేళ బ్యాంక్ అకౌంట్ లో ఏమైనా ఇన్ టైంలో పడకపోయినా మిస్ మేనేజ్మెంట్ అయినా మళ్ళీ కవర్ చేసి మీకు ఇంటికాడికి ఇస్తాము, ఎవరు సచివాలయాలకు రావద్దండి. ఇంత బాధ్యతాయుతంగా ఇచ్చారు కదా. అంటే ఇది ఎవరు? ఎలక్షన్ కమిషన్ ఆదేశం తూచే తప్పకుండా పాటించారు. మీరు చెప్పారు. పైపిచ్చు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారేమో బ్యాంక్ అకౌంట్లో ఏమంటాడు, పురంధేశ్వర్ గారేమో బటన్ నొక్కమంటారు.
మీరేమో ఇంటింటికి పంచమంటారు. ఏం ఒక స్టాండ్ ఉందా మీకు? ఉమ్, మీరు ఇంత గందరగోళం ఉన్న మీ రాజకీయం ఇది. బయట ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది? డిపిటి సిస్టమ్ మరియు ఇంటికాడికి వీలో ఇవ్వమని చెప్పింది. అదే చేస్తారా? అసలు ఉమ్, బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళందరికీ, వికలాంగులు, వృద్ధులని కూడా చూడట్లా ప్రభుత్వం. ఉమ్. బ్యాంక్ అకౌంట్ లేని ప్రతి ఒక్కరికి 30% 40% ఇంటింటికి ఇస్తున్నారు. అసలు బ్యాంక్ రెండు అకౌంట్ అటు ఉన్నా ఇటు. కూడా బ్యాంక్ అకౌంట్లు వేస్తారండి పాపం వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి ఆ డ్రా చేసుకోవడానికి ఆ ఏటీఎం మిషన్లు సరిగా పనిచేసే పరిస్థితి లేదు. అసలు ఇప్పుడు సగానే సగం దేశంలో ఎన్ని ఏటీఎం మిషన్లు ఉన్నాయో, రాష్ట్రాలు ఎన్ని ఏటీఎం మిషన్లు ఉన్నాయో తెలియదు. మహా అయితే ఒక మండలానికో ఒక ఏటీఎం మిషన్ ఉంటుంది. గ్రామాల పరిస్థితి ఏముంటుంది? ఇప్పుడు వాళ్ళు మళ్ళీ తిరిగి బ్యాంకు చుట్టూరే తిరగాలి కదా ఆ డబ్బుల కోసం. అంటే ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే, వీళ్ళు ఏమనుకున్నారంటే అశోక్ గారు, మనం బ్యాంక్ అకౌంట్ కి ఏమని వీళ్ళు చెప్పారు ఫస్ట్ నుంచి. ఉమ్, బటన్ నొక్కినప్పుడు పురంధేశ్ గారు చెప్పింది కదా, బటన్ 136 సార్లు 31సారి నొక్కలేవా అనింది. ఇది వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, వీళ్ళు చీఫ్ సెక్రటరీ గారు ఆ సారథ్యం ప్రభుత్వం మళ్ళీ మే 1వ తేదీన సచివాలయాలకే బలవంతంగా రప్పిస్తారు అని భ్రమపడ్డారు వీళ్ళు. ఉమ్, అంటే కాబట్టి బ్యాంక్ అకౌంట్లు వేసేయచ్చు కదండి అని అనేస్తే సైడ్ అవుతుంది ఇష్యూ అని వేశారు. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లు వేసేసినారు. ఇప్పుడు ఎవరు బాధ్యత? ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ మీరు చెప్పినట్టు 10 కిలోమీటర్ అకౌంట్ బ్యాంకులు పెట్టి శాపనార్థాలు పెడుతున్నారు ఆ ప్రజలు పాపం. ఎవరిని పెడతారు? మిమ్మల్నే కదా. ఏం లాభం మీకు? కాబట్టి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒకటి క్లియర్ అండి, మనకు సంక్షేమ పథకాలు వాలంటీర్ సిస్టమ్ వల్ల కొంత ఓటింగ్ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. ఇది ఒక రాజకీయంగా జరిగిన పరిణామం. దీన్ని ప్రతిపక్షం ఎదుర్కోవాలంటే ఏం చేయాలి? దానికి భిన్నంగా ఏదైనా చేయాలి, లేకపోతే ఆల్టర్నేటివ్ చెప్పాలి. ఈ రోజు ఏం చేస్తున్నారు? ఎప్పుడైతే బ్యాంక్ అకౌంట్ సచివాలయాలకు వచ్చి నానా సమస్య అయిందో అప్పుడు వెంటనే దీన్ని కవర్ చేసుకోవడం కోసం పెన్షన్దారుల ఆగ్రహాన్ని గురిగా ఉండడం కోసం 3,000 నుంచి 4,000 చెప్పేసినాడు. అదేవిధంగా వాలంటీర్ల ఆగ్రహానికి గురిగా ఉండడం కోసం 5,000 నుంచి 10,000 చెప్పేసినాడు. ఉమ్, అంటే ఆగ్రహం వచ్చిన తర్వాత రియాక్ట్ అయితే ఎందుకు అనుకుంటారు? ఉమ్, మొదటేమో శ్రీలంక అనేసినారు, ఇంకోవైపు వాలంటీర్లు దుర్మార్గులను తిట్టేసినారు, ఇంకో ఆయన ఉమెన్ ట్రాపింగ్ అనేసినాడు. ఇన్ని అంటే తప్పులు చేసేసి ఫలితం రివర్స్ వచ్చేసరికి కవర్ చేసుకునేదానికి ఇంకో తప్పు చేస్తారు. ఉమ్, కాబట్టి అందువల్ల ఇది విషమ పరిస్థితి. అంటే దీనిలో ఎవరిది తప్పు ఎవరిది కాదు. ఇంకొక వారంలో ఎన్నికలు జరుగుతుందనగా 66 లక్షల కుటుంబాలని ప్రభావితం చేసే విషయంలో ఏ అవకాశం దొరికినా ప్రతి రాజకీయ పార్టీ రాజకీయం చేస్తుంది. ఇది ఒక వాస్తవం.